భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బ్రహ్మ పలికెను, పూజ్యుడా, వర్ణాశ్రమ ఉద్భవం గురించి పూర్వం పురాణాలలో విన్నాము. ధర్మశాస్త్రాలు మరియు వాటి అంగముల ద్వారా సదాచారం గురించి విపులంగా తెలుసుకుంటుని ఇప్పుడు వేశ్యల సమాచారం తాత్వికంగా తెలుసుకోవాలను అనుకుంటున్నాను. ఈశ్వరుడు పలికెను, బ్రహ్మదేవ, అదే పురంలో వాసుదేవునికి భార్యలుగా స్త్రీలు 16,000 మంది జన్మించగలరు. వసంత సమయంలో కోకిలలు, తుమ్మెదలు గుంపులుగా ఉండు పుష్పములతో నిండి ఉపవనంలో వికసించిన కల్హారములు గల సరస్సు తీరమున యదుకులంలో జన్మించిన విశ్వాత్ముడకు కృష్ణుడు స్వేచ్ఛగా పత్నులతో పుష్పమాలలచే అలంకరించబడి ఆనందించును. సమీప మార్గమున వెళ్ళుచున్న సాంబుడను జాంబవతీ పుత్రుడు సర్వ ఆభరణములచే అలంకరించబడి సాక్షాత్తు మన్మధుడి వలె ఉండెను. అంత మన్మథ బాణములచే తప్పించిన ఆ సుందర స్త్రీలు అతన్ని కోరికతో చూసిరి. సర్వజ్ఞుడకు జనార్దనుడు ధ్యాన చక్షువుతో వారి భావములు తెలుసుకుని దొంగలు మేము హరింతురని పలుకును. శాపం వలన దుఃఖితులైన వారు సారంగధనుని వేడుకొనగా స్వామి ప్రసన్నుడై, భవిష్యత్తులో దాల్జ్య ఋషి ఏ వ్రతం ఉపదేశించినో ఆ వ్రతం ఆచరించడం వలన మీకు శుభం కలుగును. ఈ మాటలు పలికి స్వామి అంతర్ధానుడయ్యను. చాలా కాలం తర్వాత శ్రీకృష్ణుడు భూభారం తగ్గించి మౌసల యుద్ధం జరిగిన పిదప కేశవుడు అవతారం చాలించును. యదుకులమంతా నశించును. అర్జునుడు కూడా దొంగల చేతిలో ఓడిపోవును. కృష్ణుని పత్నులను ఆ దొంగలు అపహరింతురు. ఈ విధంగా వారు పీడింపబడినప్పుడు యోగాత్ముడు మహాతపస్వి అయిన దాల్భ్యుడు అక్కడికి వచ్చును. వారా మునిని అర్ఘ్యముతో పూజించి పదే పదే ప్రణిపాతం చేసిరి. కన్నీళ్లతో వారు అనుభవించిన వివిధ భోగములను, శ్రీకృష్ణుని నగరములను, గొప్ప భవనములను, ద్వారకావాసులను, బాలలను స్మరిస్తూ మిగుల దుఃఖం నొంది ముని ఎదుట నిలిచి ఇట్లు ప్రశ్నించెదరు. భగవాన్, దస్యులు మమ్మల్ని అందరినీ బలవంతంగా అనుభవించరి. మా స్వధర్మం చేకూర్చుకున్న మాకు మీరే శరణు విజ్ఞుడగు కేశవునిచే నీవు ఆదేశించబడితివి. ఈశ్వరుని సంయోగం పొందియు మేము వేశ్యలం ఎట్లయితిమి? వేశ్యల ధర్మం మాకు తెలుపుము. దాల్భ్యుడు పలికెను, పూర్వం మానస సరోవరంలో మీరు జలక్రీడా విహారంలో గర్వించి ఉండగా అతిథిగా నారదుడు అక్కడికి వచ్చెను. అప్పుడు అగ్నిపుత్రికలు అప్సరలో ఒక మీరు యోగవేత్తయగు నారదునికి నమస్కరించకనే అవమానిస్తూ ఇట్లడిగిరి, నారాయణుడు మాకు భర్త ఎట్లగనో ఉపదేశింపము. అట్టి వరప్రదానం శాపంగా కూడా అయ్యను. అప్పుడు నారదుడు వారితో చైత్ర వైశాఖ మాసంలో శుక్లపక్ష ద్వాదశి నాడు బంగారంతో కూడిన శయ్యలను రెంటిని దానమిచ్చినచో వేరే జన్మలో మీకు నారాయణుడు భర్తగా కాగలడు. కానీ నాకు ప్రణామం చేయక రూప సౌభాగ్య మత్సరంతో మీరు అడిగిరి కనుక త్వరలో వియోగం కూడా కలుగును. చోరులచే ఎత్తుకొని పోబడి మీరు వేశ్యలయ్యెదరు. ఈ విధంగా నారదుని విష్ణుదేవుని శాపం చేత కామమోహితులైన మీరంతా వేశ్యలైతిరి. ఇక నేను ఇప్పుడు చెప్పబోవు దాన్ని వినడు. పూర్వం దైవాసుర యుద్ధంలో వందల కొలదిగా దానవులు, అసురులు దేవతల చేతిలో మరణించిరి. దానవులు, అసురులు వివాహమాడి మరియు ఎత్తుకొని వచ్చిన స్త్రీలతో దేవేంద్రుడు ఇట్లనెను, మీరు రాజకులంలో, దేవకులంలో భక్తి కలిగి వేశ్యాధర్మంతో చరించడు. రాజు నుండి లేదా ప్రభువు నుండి మీ జీవికను పొందుడు. మీ శక్తి కొలది అందరికీ సౌభాగ్యము, శుల్కము ఇచ్చి మీ గృహాలకు వచ్చేవారిని మీరు ఎల్లప్పుడూ కపటం లేకుండా ప్రీతితో సేవించవలను. దేవతల లేదా రాజుల పుణ్యదినము వచ్చిన గోభూ హిరణ్య దానముల యథాశక్తి దానం ఇవ్వవలను. నేను ఉపదేశించు వ్రతంను ఆచరింపము. సంసారమును దాటుటకిది చాలని వేదవిధులందరూ. ఆదివారము, హస్త, పుష్యమి, పునర్వసు నక్షత్రాలలో ఏదైనా వచ్చినప్పుడు నారి అన్ని ఔషధులతో స్నానం చక్కగా చేయవలెను. కామునికి నా నమస్కారం అని చెప్పి పాదములు, వైమోహకారునికి నా నమస్కారం అని చెప్పి జంఘములను, కందర్ప విధికి నా నమస్కారములను చెప్పి మేఢ్రమును, ప్రీతిమంతునికి నా నమస్కారములను చెప్పి కటిని, సౌఖ్య సముద్రునికి నా నమస్కారములను చెప్పి నాభిని, వామనునికి నా నమస్కారములను చెప్పి ఉదరమును, హృదయేశునికి నా నమస్కారములను చెప్పి హృదయాన్ని పూజించవలను. ఆహ్లాదకరునికి నా నమస్కారములను చెప్పి స్తనమును, పుష్పబాణునికి నా నమస్కారములను చెప్పి ఎడమ భుజమును, మానసునికి నా నమస్కారములను చెప్పి ముఖమునకు, విలోలునికి నా నమస్కారములను చెప్పి వెంట్రుకలను, సర్వాత్మనకు నా నమస్కారములు అని చెప్పి శిరస్సును పూజించవలను. శివునికి, శాంతునికి, చాపాంకుశాధారునికి, గదికి, పీతవస్త్రునికి, శంఖచక్ర గదాధరునికి నా నమస్కారము. నారాయణునికి, కామదేవాత్మునికి నా నమస్కారము. శాంతికి, ప్రీతికి, రతికి, శ్రీకి, పుష్టికి, తుష్టికి, సర్వార్థ సంపదకు నా నమస్కారములు. ఈ విధంగా మన్మథ రూపంలో ఉన్న గోవిందుని గంధమాల్యములతో, ధూపంతో, నైవేద్యంతో పూజించవలెను. అటుపై ధర్మజ్ఞుడు, వేదవేత్త అగు బ్రాహ్మణుని ఆహ్వానించి గంధపుష్పాదులతో పూజించవలెను.
మాధవ ప్రియతాం అని ఘృతపాత్రతో బియ్యం అతనికి దానమివ్వవలెను. అతనికి ఇష్టముగా ఆహారంను సమర్పించి రతి కొరకితను కామదేవుడే అని మనసులో భావించవలెను. అతనికి ఇష్టమైన దాన్ని ఆ స్త్రీ ఆచరించవలెను. నవ్వుచూ భాషించుచున్న ఆ స్త్రీ సర్వభావంలో తనను అర్పించుకొనవలెను. ఇట్లా ఆదిత్యవారంన దీన్ని అంతయు చక్కగా ఆచరించవలెను. 13 నెలల బియ్యం దానమిచ్చి 13 నెలలు రాగా ఆ స్త్రీ బ్రాహ్మణునికి అన్ని సౌకర్యములతో ఉన్న శయ్యను దానమివ్వవలెను. ఆ శయ్య తలగడ వస్త్రములు మొదలగు వానితో ఉండవలెను. దీపము, పాదుకలు, గొడుగు, ఆసనము మొదలైనవి ఉండవలెను. బ్రాహ్మణుని అతని భార్యతో సహా బంగారు ఆభరణములతో అలంకరించి అతనికి దానమివ్వవలెను. రతీదేవితో కామదేవుని గుడకుంధమును కలిగి ఉండినట్లు చేయవలెను. పాలిచ్చు ధేనువును మంత్రంతో దానమివ్వవలను. కామదేవునికి విష్ణువుకి మధ్య భేదము చూడను. ఓ విప్ర, నాకు ఎల్లప్పుడూ ఇష్టసిద్ధి అగుగాక అనగా బ్రాహ్మణోత్తముడు ఆ బంగారు దేవ ప్రతిమను దానం తీసుకొనవలెను. కోదాత్మ మోదాత్ అను వైదిక మంత్రం చదవవలెను. అటుపై బ్రాహ్మణునికి ప్రదక్షిణం చేసి వీడుకోలు పలకవలెను. శయ్య, ఆసనం మొదలైన వాడిని బ్రాహ్మణుని ఇంటికి పంపవలెను. అటుపై రతి కోరికతో ఇంటికి వచ్చిన వాడెలా గౌరవింపదగిన వాడగును. ఇట్లు 13 మాసాలు బ్రాహ్మణుని తృప్తిపరిచి మందిరమునకు పంపవలెను. తనకును గర్భసూత, రాజకం వంటి విఘ్నములు దైవవశాత్తు కానీ మనుష్య ప్రేరణచే కానీ గ్రహణం వల్ల కానీ జరిగినచో యథాశక్తి సమర్పించవలెను. ఇది మీకు తెలిపితిని. వేశ్యలకిది స్వధర్మం. దేవా, నీ వల్లనే మేము శయ్యన విధవము. నా శయ్య శూన్యమునకు ఉండునట్లు చూచుము అని గీతవాద్యాలతో దేవదేవుని పూజించవలెను. వేశ్యాధర్మం పూర్తిగా మీకు చెప్పితిని. పూర్వం పురోహితుడు దానవ స్త్రీలకు చెప్పిన దాన్ని నేను మీకు చెప్పితిని. మీకిది సరి అయినది. అన్ని పాపమును పోగొట్టి అనంత ఫలములనిచ్చును. కళ్యాణినులకు చెప్పబడినది. దీన్ని ఆచరించిన స్త్రీ విష్ణులోకం పొందును. దేవగణములచే పూజనుంది ఆ స్త్రీ విష్ణులోకమున ఆనందం పొందునని అతను చెప్పను. వ్రతమాచరించేవారు తన స్థానం పొందెదరు. అంగారక చతుర్థి వ్రతము. బ్రహ్మ పలికెను, పూజ్యుడా, పురుషునికి కానీ స్త్రీకి కానీ శోకము, భయము, వ్యాధుల వంటివి దుఃఖములు కలగని వ్రతం ఆనతివ్వవలెను. శంకరుడు పలికెను, శ్రావణ బహుళ ద్వితీయ నాడు గోవిందుని పూజించినచో కోరికలన్నీ ఫలించును. గోవు, భూమి, బంగారము మొదలైన దానములు చేసినచో ఫలమేడు 100 కల్పముల వరకు సిద్ధించును. ఫలము 700 సంవత్సరముల కల్పముల వరకు సిద్ధించును. ఆవాహనాది పూజా విధానం అంతా ఇంతకు ముందు చేసినట్లే. అశూన్య శయన ద్వితీయమని ఈ ద్వితీయకు పేరు. ఆనాడు విష్ణువును శాస్త్రోక్త విధానంలో పూజించవలను. శ్రీవత్సధారి, శ్రీకాంత, శ్రీపతి, శ్రీధర, అవ్యయ, ధర్మార్థ, కామ పురుషార్థములిచ్చిన నా గృహస్థ ధర్మం భంగపడకుండుగాక. నా అగ్నిదేవతలు పరశింపకుందురుగాక. మా దంపతులకు మధ్య భేదం వచ్చి మా పితరుల నాశం కలగకుండుగాక. దేవా, లక్ష్మిని విడవక నీవు ఉండున్నట్లు నా భార్యతో సంబంధం ఎన్నడనూ విడవకుండుగాక. ఎట్లు నీ పాన్పును లక్ష్మితో విడవడదో అట్లు నా శయ్యము నిత్యశోభనముగా ఉండి అశూన్యమగుగాక అని ప్రార్థించి గీతా వాద్యాది మంగళవాద్యాది మేళనములు చేయవలెను. వాద్యములకు స్తోమత లేనిచో సమస్త వాద్యముల నిలయమైన గంట వాయించిన చాలును. ఈ విధంగా గోవిందుని పూజించి నూనె లేకుండా భోజనం చేయవలను. 4 నక్తములు చేయవలను. ఉప్పు కారం విడిచి భోజనం చేయవలను. మర్నాడు సూర్యోదయం దీపము, అన్నము, పాత్రలతో కూడా గొడుగు, చామరం, ఆసనం, వారు కోరిన సామాగ్రితో తెల్లని వస్త్రంలో పూలమాలలతో ఏ లోపం లేని విష్ణు భక్తులకు వేద విద్వాంసుడైన దానం ఇవ్వవలెను. పిల్లలు లేని వారికి దానం ఇవ్వరాదు. బ్రాహ్మణ దంపతులను ఆసీనులను చేసి వారిని చక్కగా పూజించి భార్యకు భక్ష్యభోజ్యములతో కూడిన భోజన పాత్రను ఇవ్వవలెను. బ్రాహ్మణునికి దేవదేవుని బంగారు ప్రతిమను ఉదక కుంభంతో ఇవ్వవలెను. ధన అహంకారం లేకుండా నారాయణ పరాయణుడై అశూన్య శయనవ్రతం చేయవానికి ఎన్నడూ భార్యావిరహం కలగదు. ఈ వ్రతం చేసిన స్త్రీకి పతివిరహం కలగదు. అలాగే సూర్యుడు, చంద్రుడు నక్షత్రంలో ఉన్నంత వరకు ఆమెకు వైధవ్యం కలగదు. వారు ఎన్నడూ విరూపులు కారు, శోకమును పొందరు. పశు రత్న సంపద ఎన్నడూ క్షయించదు. అశూన్య శయనవ్రతం ఆచరించువాడు విష్ణులోకంలో పూజితుడగును. బ్రహ్మ పలికెను, ఆరోగ్యము, ఐశ్వర్యము, జ్ఞానము, ధర్మము పరమాత్ముడు అయిన విష్ణువునందు దృఢమైన భక్తి ఎట్లు కలుగును? ఈశ్వరుడు పలికెను, మంచి విషయం అడిగినావు బ్రహ్మదేవ. విరోచనునికి శుక్రునికి ఈ విషయం సంబంధించిన జరిగిన సంవాదం చెప్పెదను. ప్రహ్లాదుని 16 ఏండ్ల పుత్రుడు విరోచన రూపం చూసి భృగునందనుడు పరిహాసంగా నవ్వి, బాగు విరోచన, నీకు శుభముగాక అని పలికెను. అప్పుడు బాలుడు, విప్రోత్తమ, నన్ను చూసి ఎందుకు పరిహసించుచున్నారు అని అడిగను. అంతటా భార్గవుడు విరోచనునితో, నీ వ్రత ప్రభావంను ఆశ్చర్యపడి నవ్వితిని.
పూర్వం త్రిశూలి దక్షుని వధింపదలిచి కోపం పొందినంతటా ఆయన నుదుటి నుండి చెమట చుక్క ఒకటి కింద పడెను. అది సప్త పాతాళములను ఛేదించి సప్త సముద్రములను దహించి ఇంకింపచేసెను. శివుడు అనేక ముఖములతో అనేక కన్నులతో ప్రజ్వలించు భయంకరంగా ఉండెను. అనేక కాళ్ళు చేతులు కలిగి ఉన్నందున వీరభద్రుడని విఖ్యాతుడయ్యను. వీరభద్రుడు దక్షయజ్ఞమును నాశనం చేసి భయంకరుడై ముల్లోకములను దహించుటకు ఉద్యుక్తుడయ్యను. అప్పుడు శివుడు తన్ని వారించి ఇలా పలికెను: ఓ వీరభద్ర, దక్షిణ యజ్ఞం నాశనం చేశావు. ఇక లోకములను నాశనం చేయవద్దు. అందరికీ శాంతి చేకూర్చవాడే అన్ని గ్రహములకు నీవు మొదటివాడవగము. నీ వల్ల హర్షించిన జనులు కృతార్థులై నీ పూజ చేయుదురు. భూమిపుత్ర, అంగారకుడు అని ప్రసిద్ధి పొందెదవు. నీ రూపము మంచి రూపము, ఆరోగ్యము, అనంతమైన ఐశ్వర్యము పొందుదురు. ఈ విధంగా పలికిన పిదప శాంతుడై గ్రహరూపమును పొందెను. ఒకనాడు నీ వద్ద నిలబడి ఒక శూద్రుడు అంగారకుని పూజించెను. దానివల్ల నీవు శత్రువుల పాలిట పిడుగువై మంచి రూపంతో అసురకులంలో జన్మించావు. నీ దీప్తి చాలా దూరం విస్తరించినందున విరోచనుడను పేరు నీకు సార్థకమైనది. రూప సంపదను పొందుట చూసి విస్మితుడవై సాధు సాధు అని పలికెను. వ్రతమును చూచుట వలన ఎటువంటి రూపం ఐశ్వర్యం కలిగినచో, వ్రతం చేసినచో ఎటువంటి ఫలితం కలుగునో కదా. శూద్రుడు భక్తితో అంగారకుని పూజించుట చూసిన నీవు రాక్షస వంశంలో జన్మించావు. ఈ మాటలు విని విరోచనుడు ఇట్లు పలికెను: పూజ్యుడా, ఈ వ్రతం గురించి పూర్తిగా ఉన్నట్లు వినవలను అనుకుంటున్నాను. పూర్వజన్మలో బ్రాహ్మణునికి దానం ఇచ్చినప్పుడు నేను చూచుట ఆ వ్రతం యొక్క ప్రభావము, విధానము అంతా చెప్పవలెను. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.